సో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే గతంలో నిరుపయోగ ఆస్తులతో రాబడి కార్యాచరణ చేసి ఆ డబ్బులను ఉపయోగించి కొత్త ఇళ్ల నిర్మాణం చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్వగృహ ఇల్లు ఏవైతే ఉన్నాయో గతంలోని ఇవన్నీ కూడా పెండింగ్లో అయితే చాలా మటుకు అయితే వేస్ట్గా అయితే ఉండిపోయినాయి అనమాట. అయితే మిగులు ప్రభుత్వ ఆస్తుల భూముల్లో పక్కా విధానంలో భారీగా రాబడి సమకూర్చుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే కొత్తగా ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇక్కడ ఎకరాల విస్తీర్ణంలో మనం చూసుకున్నట్లయితే ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ళన్నీ కూడా నిరుపయోగంగా ఉండిపోయినాయి అనమాట. రాజీ స్వగృహ ఇళ్ళన్నీ కూడా నిరుపయోగంగా అయితే ఉన్నాయి. భూములు కూడా ఉన్నాయి. వీటిలన్నిటిని కూడా అమ్మడం ద్వారా రాబడి చేసుకొని వాటితో కొత్తగా ఇందిరమ్మ ఇల్లు అయితే నిర్మించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట, స్థలాలు అయితే ఇచ్చి. సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. సో తొందరలోనే ఇదైతే పూర్తి అయితే కాబోతుందన్నమాట. సో తెలంగాణలో ఎవరైతే ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా శుభవార్త చెప్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.